ఇప్పుడు మనం కృపా కోనసీమ వారి పుల్లట్లు మన బాలరాజు గారి పుల్లట్ల దగ్గర ఉన్నాం కదండి. బాలరాజు గారు ఫ్రెష్గా వేడివేడిగా ఇప్పుడు బాలరాజు గారు సల్పునుకులు వేసే విధానం చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయిల్ ఏదవుతుందో గుమ్మగుమ్మలో ఎంతో నీట్గా అలాగే ఫ్రెష్గా ఉంది. మెయిన్ ఫుడ్కి కావాల్సింది ఏంటంటే క్వాలిటీ నూనె. ఇప్పుడు మనం కృపా కోనసీమ వారి పుల్లట్లు అని చెప్పి వచ్చాం కదా. పుల్లట్లతో పాటు పునుగు కూడా చాలా ఫేమస్ మన బాలరాజు గారి దగ్గర. చూడండి అయిపోయింది, తయారైపోయింది. ఆయన పక్కన ఒక ప్లేట్లో తీసి పెడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా ఒక ప్లేట్ తీసుకొని చట్నీ తీసుకొని తింటూ ఎంజాయ్ చేద్దాం. చూడండి ఆ కలరు, ఆ క్వాలిటీ. ఇప్పుడు మీకు కాలిపోతుంది, అది చల్లారిన తర్వాత కొంచెం తీసి చూపిస్తాను. చూడండి మన బాలరాజు గారు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ నూనెలోంచి మన ఆ డేసాలోకి తీసి చూపిస్తున్నాం. చూడండి బాలరాజు గారిని కూడా చూసారా, ఆయన చక్కటి చిరునవ్వుతో వచ్చి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆప్యాయతంగా పలకరింతుంటారు. ఇంకా మన బాలరాజు గారి స్టోరీ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మనం బాలరాజు గారి బజ్జీ ఏదైతే మన పునుకు చూసాం కదా, సలపునుకు అయిపోయిన తర్వాత బాలరాజు గారు ఏమేస్తారంటే అన్న మిర్చి బజ్జీ వేస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మిర్చి బజ్జీ అయితే వేస్తున్నారు బాలరాజు గారు. మిర్చి బజ్జీ కూడా టేస్ట్ ఇంకా అది లెవెల్లో ఉంటుంది. మనం అయిన తర్వాత తిని చూద్దాం. చూడండి ఇది మిర్చి రెడీ చేసుకున్నారు. అలాగే ఆ పిండి కూడా రెడీగా ఉంది. మిర్చి ఏంటంటే ఇలాగా ఘాటు పెట్టారు. అలాగా అది చూడండి వేసే విధానం. చూడండి మన కెరటాలు వస్తాయి చూసారా, ఆ మాదిరిగానే పొంగుతుంది ఇక్కడ. బాలరాజు గారు సల్ల పునుకు, బాలరాజు గారు మిర్చి బజ్జీ, బాలరాజు గారు పుల్లట్లు, బాలరాజు గారు చపాతి, బాలరాజు గారు పొరాటా, బాలరాజు గారు సమోసా. మన బాలరాజు గారి దగ్గర ఇన్ని వెరైటీలు ఉన్నాయి. చూడండి బాలరాజు గారు ఆయన వేసే విధానం చూడండి. టక 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 టకమని ఒక్క 2 నిమిషాల్లో ఇంచుమించు 40 బజ్జీలు వేసారు ఆయన. చూడండి బజ్జీ కొంచెం దగ్గర పెట్టి చూపించండి. బా అది చూస్తుంటేనే ఇప్పుడు నోరు ఊరిపోతుంది అది. ఇప్పుడు మనం ఈ బజ్జీలు, పునుకులు, పుల్లట్లు మనం కూడా తినడానికి ఎవరు వచ్చారో తెలుసా? మన బ్రదర్ వచ్చారు. ఆయన తిని ఆస్వాదించారు. చూడు మన వీడియోలు, ఈ ఫుడ్ వీడియోలు ప్రేక్షకులు చూస్తున్నారు. చూసి ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసేస్తున్నారు. అలాగా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోతో చూడండి. ఆ ఫుల్ వీడియో చూడడం వల్ల ఎందుకంటే కొంచెం బెనిఫిట్ మాకు కూడా ఉంటుంది. మీకోసం మేము రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రకరకాల ఫుడ్లు అయితే చూపిస్తున్నాం మేము.
చూసారా బజ్జీ వేసేటప్పుడు ఆ స్మాల్ థింగ్కే లోన్ వెళ్ళినప్పుడు చిన్నగానే ఉంది. ఇప్పుడు బజ్జీ వేగిన తర్వాత అది నాకులే తయారైంది లడ్డుగా. నాకులాగా ఎందుకంటానంటే కొంచెం మన బలంగా లడ్డుగా ఉంటాంగా, అందుకు బజ్జీని మనతో పోల్చుకున్నాం. బాలాజీ గారు ఈ బజ్జీ గోపి గారిలా ఉంది లడ్డుగా. ఆ టేస్ట్ కూడా తిని చెప్దాం. మరి బాలరాజు గారు దానికి చట్నీ ఉన్నదా బజ్జీకి? ఏం చట్నీ? ఈరోజు పల్లీ చట్నీ టమాటా చట్నీ ఉన్నాయి. చూడండి బజ్జీ గుమ్మగుమ్మలాడే కమ్మనైన మన బాలరాజు గారి బజ్జీ. బాలరాజు గారు మన శాతవాహన నగర్లో ఉండడం ఏంటంటే ఫుడ్ ప్రియులకి మంచి విషయం అనుకోవచ్చు. చూసారు కదా వేసేటప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. వేసిన తర్వాత మరి సైజ్ అయ్యి మనం లాస్ట్ టైం మనం తిరుపతి కొండపైన తిన్నాం చూడు పెద్ద పెద్ద బజ్జీలు. టేస్ట్ ఎలా ఉందో తర్వాత, కానీ ఇప్పుడు ఆ టైపు పెద్ద బజ్జీలు ఆ టైపు వచ్చాయి. ఓకే ఇప్పుడు బజ్జీ అయిపోయింది. చూడండి మన బాలరాజు గారి తర్వాత నెక్స్ట్ ఐటమ్ సమోసా. ఏం సమోసా అన్న? కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా. మన వద్దుల్లోకి అప్పుడే తయారు చేస్తున్నారు బాలరాజు గారు. మొత్తం అన్నీ స్వీట్ కార్న్ అయ్యి. ఇప్పుడు ఆనియన్ సమోసా ఫస్ట్ వేసేది ఆనియన్ సమోసా. మన ఆనియన్ సమోసా వేస్తున్నారు. చూడండి లిమిటెడ్గా వేస్తున్నారు. మళ్ళీ తర్వాత వేస్తారా ఏనా మొత్తం? అంటే తయారు చేస్తున్నారు. అవి ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని చూపిస్తున్నారు మనకి ఒక్కోటి. చూడండి మన బాలరాజు గారు నూనె క్వాలిటీ మెయిన్. ఎక్కడ ఏ ఫుడ్ అయినా సరే మెయిన్ ఏంటంటే ఆయిల్ క్వాలిటీ మెయిన్. బాలరాజు గారు చూసి మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని వీడియోలు చూసారా, బుక్కులు నల్లగా ఉంటాయి. బాలరాజు గారు అన్నీ కూడా ఆయన నల్లగా ఉన్నాడు కానీ ఐటమ్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి. సరదాగా అంటున్నాను మళ్ళీ నల్లగా ఉన్నాడు అంటే వేరే కామెంట్లు పెడతారు మాకు. అది నల్లగా ఉంటే నీకెందుకు, తెల్లగా ఉంటే నీకెందుకు కానీ. నువ్వు సరదాగా చెప్తున్నావు అనుకోరలా. బాలరాజు గారు మీరు సమోసాలు ఎన్ని రకాల సమోసాలు ఉంటాయి మీ దగ్గర? 3 రకాలు. 1 ఆనియన్ సమోసా, 2 కార్న్ సమోసా, ఆలు సమోసా. 3 రకాల సమోసాలట. ఇప్పుడు ఎందుకంటే ఆయనతో మాట్లాడేంత కావదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడేసి దగ్గరికి వెళ్ళామనుకో ఆయిల్ వచ్చి మన మీద పడుతుంది. అందుకు ఆయన పైన డిస్టర్బ్ చేయొద్దు. మొత్తం అన్నీ కూడా ప్రేక్షకులకు మన ఫుడ్ ప్రియులకి మనమే చెప్పేద్దాం. అలాగే తిని కూడా మనమే చెప్దాం. లాస్ట్ అవకాశం ఉంటే బాలరాజు గారికి మాట్లాడదాం. బాలరాజు గారికి నాకు తెలిసింది ఏంటంటే బాలరాజు గారు స్టోరీ ప్రేమ కథ చెప్పండి. సమోసా ఫస్ట్ వేసినప్పుడు సగం కాలిన తర్వాత తీరు బయటకు. ఇంకా సమోసా ఏంటంటే ఏదైనా సమోసా అయినా ఒక మిర్చి బజ్జీ ఒకటే కదా ఫస్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి కూడా వేస్తుంటారు. అలాగంటే అది లావ్ అవ్వడానికి. కానీ బాలరాజు గారు అలా వేయలేదు. ఫస్ట్ వేసిందే అది లావ్ అయిపోయింది. నాకులే కదా
చూడండి సమోసా కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూసాం చల్లపునుగు, తర్వాత మిర్చి బజ్జీ, ఇప్పుడు ఇది ఆనియన్ సమోసా ప్రస్తుతానికి వేసింది. తర్వాత మనం స్వీట్ కార్న్ సమోసా కూడా వేస్తారు. సాయిప్రసాద్ గారు స్వీట్ సమోసా అక్కడ చూసాం. ఆయన సెపరేట్ అంటే ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇంటికడ చేసుకుని రావడం తప్పదు కొన్ని. ఇప్పుడు ఓన్లీ సాయిప్రసాద్ గారు ఏంటి ఒకటి సమోసా అని ఒకటే. ఇప్పుడు బాలరాజు గారు అలాగే వేసారనుకో, ఈయన సమోసా ఒకటే వేయాలి. ఈయన సమోసా అలా ఒకటే ఎత్తు కుదరదు కదా. ఇది ఇప్పుడు స్వీట్ కార్న్ సమోసా వేస్తున్నారు బాలరాజు గారు. ఇందాక ఆనియన్ సమోసా చూసాం కదా, ఇప్పుడు స్వీట్ కార్న్ సమోసా. మనం కూడా ఒక సమోసా వదులుదాం. ఏదడిపోతున్నా కాదు, ఇప్పుడు మీరు చేసే పని మీరే చేయాలి బాలరాజు గారు. ఇప్పుడు నేను చేశాను అనుకో, చూసారా కాలు చేసుకున్నానా నువ్వు చెప్తాను. మీరు బట్టలు పాడవకుండా నాప్రాన్ వేసేసుకోవాలి బాలరాజు గారు. ఎందుకంటే అది చూసారా ఎన్నిసార్లు పడ్డాయి మీదవి, అలవాటు అయిపోయింది ఆడ కాలడం. నాప్రాన్ వేసేసుకోవాలి మీరు. అంటే మెయిన్ ఏంటంటే ఆ నూనె దగ్గర చాలా సేఫ్టీ ముఖ్యం. అవి పేలుతున్నాయి కదా, మిర్చి పేలింది. ఇప్పుడు సమోసాలు కూడా ఆ లోన్ ఇప్పుడు ఎయిర్ బయటకు వచ్చినప్పుడు లోన్ పేలుతాయి. అవి బజ్జీ ఉంది, సమోసా ఉంది, అంటే పుల్లట్లు వేస్తారు. అదే రెగ్యులర్ కస్టమర్లే నన్ను. ఇప్పుడు మనతో పాటు ఉషాన్ గారు ఉన్నారు. ఈయన బాలరాజు గారి దగ్గర మన ఈ పురుగు దండానికి వచ్చారు. నమస్తే అన్న. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర. మాది ఆంధ్ర ఎక్కడ? ఒంగోలు. ఆంధ్ర ఒంగోలు నుంచి వచ్చారు. ఇక్కడ జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఏంది అన్నారు? ఇప్పుడు పునుగు అంటే మన బాలరాజు గారి దగ్గరికి రెగ్యులర్గా వస్తారా, లేకపోతే అప్పుడప్పుడు ఇవాళ ఏదో దారిలో తింటే వచ్చారా? దారిలో తింటాను, వెళ్తా. అంటే ఈరోజే వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడు తినలేదు? అంతకుముందు రాలే, ఇదే ఫస్ట్ టైం. మీరు బజ్జీ తింటున్నారు. ఇప్పుడు బాలరాజు గారి దగ్గర ఇంక ఫేమస్ ఏంటో తెలుసా మీకు? అసలు తెలియదు కదా. బాలరాజు గారి దగ్గర ఫేమస్ ఏంటంటే పుల్లట్లు ఇవన్నీ వేసిన తర్వాత మీరు తింటుంది పునుగు తర్వాత ఈయన బాలరాజు గారి దగ్గర ఇంకేముంటాయంటే సమోసా ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, కార్న్ సమోసా ఉంటుంది, ఆలు సమోసా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే ఆయన దగ్గర మిర్చి బజ్జీ ఉంటుంది. మిర్చి బజ్జీ తర్వాత ఇప్పుడు మీరు బోర్డు చూడలేదు. బోర్డు ఏంటంటే కృపా కోనసీమర్ పుల్లట్లు అని చెప్పేసి బోర్డు ఉంటుంది. అంటే బాలరాజు గారి దగ్గర ఫేమస్ పుల్లట్లు అన్నమాట. ఓకే. మీరు బజ్జీ తింటున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? ఇది బజ్జీ బాగుంది, టేస్ట్. పునుగు బాగుంది. ఏమి ఇచ్చారు? చట్నీలు మీకు ఏమి ఇచ్చారు? చట్నీ విత్
మిర్చి పచ్చడి, ఈ కారం బాగుంది. అంటే టమాటా పచ్చడి, చట్నీ, కారపొడి, పల్లి చట్నీ, పల్లీల చట్నీ, అంటే 3 రకాలు వేసారు. 3 రకాలు వేసారు. టేస్ట్ అవుతా బాగుంది కదా? టేస్ట్ బాగుంది. దానికోసమే అంటే ఒంగోలు నుంచి ఇక్కడ చాలా జాబ్ చేస్తున్నారనా? వాళ్ళ సంతోషం. సో ఈరోజు మనం కోనసీమ వారి పుల్లట్లు దగ్గర ఉన్నాం. సో వీటి గురించి, టేస్ట్ గురించి మనం ఎవరినన్నా ఎలా ఉందో ఏటో కనుక్కొని ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళని అడిగి కనుక్కుంటున్నాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడే పక్కన కూకట్పల్లి నుంచి వచ్చానండి. ఇక్కడ ఈ పుల్లట్లు ఈయన షాప్ దగ్గర బాగుంటుందని చెప్పారని చెప్పి తినడానికి వచ్చానమాట. ఇంకా ఇప్పుడే మీ ముందే తిని చూస్తాను ఎలా ఉందో ఏంటో చెప్తాను. ఇది మిర్చి బజ్జీ, బాగుంది. వేడిగా ఉంది కాబట్టి మనం ఊర్లో వేసుకుంటాం కదా, అలా మెత్తగా ఉంది. దాంతోపాటు వామ్ వేశారు, వామ్ బాగుంది, మిర్చి కూడా చాలా బాగుంది. అసలు ఏంటంటే నేను మిర్చి బజ్జీ కట్ట ఏంటో చూసారా, ఇవి చాలా బాగుంటాయి. కానీ మనం ఏం చేయాలంటే వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తిని అది కూడా ఇలా అప్పుడే వేసినట్టునే తింటే చాలా బాగుంటాయి. మరి మిర్చి దాంతోపాటు ఇవి కూడా చూస్తాను సార్. మరి మన గోదావరి వాళ్ళ టేస్ట్ ఏమన్నా మీకు అంటే అక్కడ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చే విధంగా ఏమైనా ఉన్నాయా? అవును, ఊర్లో తింటే ఎలాగ ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి. దాంతోపాటు ఈయన ఏంటంటే ఇంకా 2 రకాల చట్నీ, కారపొడి, ఉల్లిపాయలు అన్నీ వేసారు. మనకు ఊర్లో ఏం టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వేడిగా ఏమి ఇచ్చినా అన్నీ వేడిగానే ఉన్నాయి. సో మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్గా అండి, తినాలనిపించినప్పుడల్లా వస్తుంటాం. బాగా అంటే అన్నీ బాగున్నాయి. పుల్లట్లు ఇంకా ఇష్టం అనమాట, దానికోసం వస్తుంటాను అప్పుడప్పుడు నేను పుల్లట్లు తినడం కోసం. ఆయన్ని అంటే అంతలోకి ఇవి తినండి, పుల్లట్లు వచ్చిన తర్వాత అవి కూడా తిందరు అని చెప్పి అన్నాడు. అందుకని ముందు ఇవి తింటున్నాం అన్నమాట. పుల్లట్లు వచ్చిన తర్వాత అవి తింటాం. ఇది అసలు మెత్తగా మనకు ఊర్లో వేస్తుంటారు. ఏంటంటే దీంట్లో ఈ మైదా పిండి ఒకటి, ఇడ్లీ పిండి దాంతో వేస్తుంటారు. ఇది మైదాతో ఇస్తుంది కాబట్టి ఈ మెత్తదనం వేరే. ఇడ్లీ పిండి ఏమో గట్టిగా ఉంటాయి, ఇదేమో మెత్తగా ఉన్నాయి. మీరు వచ్చి మీరు తింటే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు దీన్ని. బాగుంది, మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి. వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటాయి. మీకు అసలు ఇక్కడ రియల్లో ఇలా మన కోనసీమ వాళ్ళది ఉన్నాయనే విషయం మీకు నేను ఒకసారి ఇలా వెళ్తుంటే దారిలో సరే కోనసీమ అని ఉంది కదా అని ఆగాను. ఆగితే సరే ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి ఆగి తిన్న తర్వాత ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా ఇక్కడే తింటున్నాను అనమాట. అలాగే ఇప్పుడు ఎప్పుడన్నా వస్తే మా ఫ్రెండ్స్తో కూడా వస్తుంటాను, వాళ్ళు కూడా ఇక్కడే తింటుంటారు. ఈరోజు యాక్చువల్లీ వాళ్ళు ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే వాళ్ళు కూడా ఇటు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తింటుంటారు అన్నమాట. ఇంకా వేరే వస్తాయి కదా. యాక్చువల్గా ఇప్పుడు మనం మిర్చి బజ్జీ దాంతోపాటు ఈ 2 తిన్నాం, మళ్ళీ పుల్లట్లు వస్తాయి అవి కూడా తిన్నాం. ఇంకా ఇక్కడ సమోసా కూడా ఉంటుంది. ఈరోజు ఇంకా సమోసా తినలేదు, అది కూడా తిన్నాం. చేసే విధానం ఇప్పుడు రెగ్యులర్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి తింటున్నాం మేము. కాబట్టి ఆయన మంచి 2-3 సార్లు అడిగాను ఆయన మంచి ఆయిల్ వాడతారంటే ఆయన చూపించాడు ఆల్రెడీ ఏ ఆయిల్ వాడతాడు ఏంటో అన్నీ మంచి వాడతానని చెప్పాడు ఆయన. సో మనం కూడా చూస్తున్నాం కాబట్టి అది చూసి మరీ ఎందుకంటే వేరే హెల్త్కి ఏదైతే ఇంపార్టెంటో అవే కొంచెం వాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి తింటున్నాం అనమాట మనం. ఇది వీళ్ళ దగ్గర సమోసా అండి. ఇది చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఆనియన్ సమోసా నార్మల్గా చాలా చూడండి కొంచెం చల్లబడక గట్టిగా అయిపోద్ది, ఇది కొంచెం మెత్తగానే ఉంది. ఇంకా బాగుంది. ఇంకా తినేటప్పుడు ఆ ఉల్లిపాయ నోటికి తగులుతుంటే ఆ రుచి వేరు. కాబట్టి ఏంటంటే అది తగిలి ఇదంతా మనం ఆస్వాదిస్తూ తినాలి, అప్పుడే
దాని టేస్ట్ తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వేరే ఈ సమోసా ఉంది, ఇది కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇది ఏం సమోసా చూద్దాం. ఇది కార్న్ సమోసా. ఇది కూడా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది కూడా. అదే మీరు కూడా వచ్చి ట్రై చేయండి, అప్పుడు నేను చెప్పేది ఎంత ఏంటని మీకు తెలుస్తుంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు దీని టేస్ట్ దీనికి ఏంటంటే ఉల్లిపాయ తగులుతుంటే నోటికి మనకు తెలుస్తుంటుంది కదా, దాని టేస్ట్ వేరు. అదే మీరు కార్న్ సమోసా తిన్నప్పుడు దీంట్లో ఇవి ఉంటాయి కదా, ఇవి తగులుతున్నప్పుడు దీని టేస్ట్ వేరు. ఎందుకంటే దేనిది అదే. మనకు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి వేడిగా తినాలనిపిస్తుంది, అదే ఎండాకాలం చల్లగా, అలా ఒక్కో దాని టేస్ట్ ఒక్కోటి. దేని టేస్ట్ దాన్ని మనం విడివిడిగా ఆస్వాదించాలి. శాతవాహన నగరం కోనసీమ వారి పుల్లట్లు అని మన రోడ్డు పక్కనే ఉంటుంది. కళామందిర్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకుని శాతవాహన నగర్ స్కూల్ ఉంటుంది, అక్కడ దగ్గరలో ఇది. శాతవాహన నగర్ స్కూల్ ఆపోజిట్లో కోనసీమ వారి పుల్లట్లు. కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు అర్థమవుద్ది. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ మీరు ఏ టైంకి ఉంటారు? మీరు ఈవినింగ్ 4 నుంచి ఈయన ఉంటాడు, నైట్ ఏ టైం వరకు? నైట్ 11 వరకు ఉంటాడు. కాబట్టి మీరు ఈవినింగ్ 4 నుంచి నైట్ 11 వరకు ఉండొచ్చు. మీరు ఆ టైంలో ఎప్పుడు వచ్చినా ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే ఉండదు ఆయన. మార్నింగ్ టైంలో ఉంటుంది కానీ వేరే టిఫిన్స్ ఉంటాయి. మీకు ఈ పర్టికులర్గా టేస్ట్ చేయాలంటే కనుక ఈవినింగే రావాలి. ఇప్పుడు మనతో పాటు బాలరాజు గారి పుల్లట్లు షాప్కి వేరే అతిథి కూడా వచ్చారు. అదే ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో ఆయన కూడా ఎలా అనిపించాలని, ఆయనకి ఎలా అనిపించిందో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను తెలుసు కదా మీకు, గుండె ఏంటి అనుకుంటున్నారా? తిరుపతి వెళ్ళి వచ్చాం మనం. ఇప్పుడు మన బాలరాజు గారి పుల్లట్లు ఈరోజు ఏంటంటే మనం తినడానికి వచ్చాం. ఇప్పుడు ఏం తింటున్నారంటే వేడివేడిగా పునుకు. ఈ పునుక్కి పల్లీ చట్నీ, కారపొడి, టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీ, కారపొడి, పునుకు ఎలా తినాలో తెలుసా? దీన్ని ఎలా స్నానం చేయించాలి ఫస్ట్. ఇది ఇంకా చిన్న పునుకు కాబట్టి మనం దీన్ని ఎలా నలపాలి ఫస్ట్. ఇలా కారపొడి, టమాటా చట్నీ, పల్లీ చట్నీ 3, తర్వాత ఆనియన్ ఇలా తీసుకుని నెక్స్ట్ మనం ఏం తిందామంటే ఈ బజ్జీ అయిపోయిన తర్వాత సమోసా ఉంది, తర్వాత మిర్చి బజ్జీ ఉంది. మీరు తినాలి, అది తింటేనే టేస్ట్ వెళ్తుంది. కారపొడి ఉంది, అన్నం దొలగొడు వదిలేడు. బాగుంది. ఏది బాగుందని అడుగుతున్నారా మీరు? బజ్జీ బాగుంది, బజ్జీ కాదు పులుపు. తర్వాత వచ్చి సమోసా లాస్ట్ తినాలి, ఎందుకంటే కొంచెం కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మిర్చి బజ్జీ, దీన్ని కూడా మిర్చి బజ్జీ చట్నీ ఉన్నా లేకపోయినా మామూలుగానే సరే సరదాగా తినొచ్చు. కానీ ఏంటంటే మనం పల్లీ చట్నీ, టమాటా చట్నీ, కారపొడి 3 మిక్స్ చేసి పొడేస్తున్నాం. చూసారా, చూడాలని సినిమాలోని బ్రహ్మానందం బాంబు పట్టారు అంటాడు ఆ దోస్తులు చేయడానికి. అలా ఏం లేదు, ఇది మిర్చి కారం లేదు, ఒరిజినల్ శనగపిండి అనమాట. ఈ బజ్జీలేసి కాడ లాభం కోసం ఏం చేస్తారంటే శనగపిండిలో బియ్య పిండి కలిపేస్తారు, అంటే లాభం కోసం. బాలరాజు గారు అలా కాదు, ఒరిజినల్ శనగపిండి. మీరు తినండి, నిజంగా నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, ఏంటో చెప్పండి వాళ్ళు. బాగుందనుకో, బాగుందని చెప్పండి, ఏదైనా కామెంట్ పెట్టండి, వీడియో పూర్తిగా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ అవుతే అద్భుతం. అడ్రస్ వచ్చి ఎగ్జాక్ట్గా మన కేపీహెచ్ నుంచి రావాలంటే కళామందిర్ పక్క రోడ్లో నుంచి రావాలి. పక్క రోడ్లో నుంచి డైరెక్ట్గా వస్తే ఇది శాతవాహన నగరం.
దీన్నే హైటెన్షన్ రోడ్ అని కూడా అంటారు. శాతవాహన స్కూలు పాతదనమాట, ఇప్పుడు రన్నింగ్లో లేదు కానీ శాతవాహన స్కూల్ అంటే ఫేమస్. దాన్ని ఎదురుకుండానే ఉంటుంది. కృప కోనసీమ వారి పుల్లట్లని మన బండి ఉంటుంది. మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు బాలాజీ గారు ఏంటంటే 4 గంటలకు 4:30 మొదలుపెట్టి ఆయన బండి దొల్లించుకొస్తారు. అన్నీ ఇక్కడే తయారు చేసుకుని ఇంకా మన ఎదురుగుండానే వేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి పుల్లట్లు వేసే విధానం చూద్దాం, తర్వాత తిని టేస్ట్ కూడా చెప్దాం. చెప్పండి. నమస్తే. ఏం వేస్తారు మీరు? పుల్లట్లు వేస్తున్నాను. ఏంటి మన పుల్లట్టు ఒక ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకంగా చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. ఉండేరా బాగుంటుంది. మైదా గట్ట వాడడం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పుల్లట్టు స్టోరీ మొత్తం ఎక్కడి నుంచి మొదలు పెడదాం, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏం పేరు, ఒకసారి మా ఫుడ్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఒకసారి తెలియజేస్తుంది. నా పేరు బాలరాజు అండి. మన అమలాపురం. అమలాపురం కోనసీమ. 30 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అయింది. అయితే సంవత్సరాల నుంచి ఫుడ్ బిజినెస్లో ఉన్నారు. 30 సంవత్సరాల నుండి డ్యూటీ చేశా. ఫుడ్ బిజినెస్ అంటే బిజినెస్లో లేను. బిజినెస్లో లేరు, బయటంటే ఎక్కడో మామూలుగా డ్యూటీ చేసుకుంటా జీవనాధారం కోసం అంతే. మన పని చేస్తూ వచ్చాం. పని చేస్తూ వచ్చి మీరు ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది మన ఇక్కడ పెట్టి ఒక 3 months అవుతుందండి. 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి మీరు సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నారు. అవునండి. మన చూసారా ప్లేట్ తీసుకోండి, పుల్లట్లు వేసారు బాలరాజు గారు. ఇప్పుడు మా ఫుడ్ ప్రేక్షకుల కోసం మీ అడ్రస్ చెప్పండి ఒకసారి. మన కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు అండి. హౌసింగ్ బోర్డు నుంచి కళామందిర్ రోడ్డు, కళామందిర్ దగ్గర నుంచి రైట్కి వస్తే శాతవాహన స్కూల్ ఉందండి. స్కూల్ ఎదురుకుండానే మన బండి ఉంటుంది. నేను 4-4:30 కల్లా ఇక్కడ ఉంటానండి. అప్పటి నుంచి రెడీ అవుతుంది. 11 వరకు ఉంటుందండి. 11 వరకు ఉంటుంది. మీ దగ్గర దొరికే ఐటమ్స్ ఒకసారి చెప్పండి మళ్ళీ. చల్ల పునుగు, మిర్చి, సమోసా, పుల్లట్టు, చపాతీ, పరోటా. ఇంకా పెంచుకోలేదండి. అంటే బిజినెస్ అని పెంచితే అప్పుడు ఏమన్నా ఐటమ్లు పెంచుదాం అన్నట్టు. సెలవు అంటే సండే రోజు ఒక రోజు సెలవు అండి. సండే రోజు తీయను, మిగతా రోజులు తీస్తాను. ఆయిల్ కళాయి అంత నీట్గా ఉంది కదా, మీరు ఏ ఆయిల్ వాడతారు? నేను రుచి రిఫండ్ పామ్ ఆయిల్ వాడతానండి. రుచి రిఫండ్ పామ్ ఆయిల్. మన బాలాజీ చాలా నిజాలు చెప్తున్నారు. అవునండి, రుచి రిఫండ్ పామ్ ఆయిల్. ఎందుకు మనం చూపించారు కదా మీరు ఆల్రెడీ వేసే విధానం అది కూడా. అదే ఫ్రీడమ్ వాడుతానే ఒక్క వాయి వేస్తే మళ్ళీ ఇంక పనికిరాదండి అది ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్ మార్చుకోవాలి. ఫ్రీడమ్ మామూలు హెవీ దానికి పనికిరాదు. రిఫండ్ ఆయిల్ బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు బజ్జీ వేసారు, మిర్చి అన్ని తయారైనాయి కదా, పుల్లట్లు కూడా వేసారు. నెక్స్ట్ ఐటమ్ అంటే ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇంకా చపాతీ, పరోటా ఉంటుందండి. కొద్దిగా అది 7 తర్వాత. ఇది స్నాక్స్ ఐటమ్ అయిన తర్వాత 7-7:30 కల్లా స్నాక్స్ దానికి టైం ఉంది. టిఫిన్ టైంలో అవి పెడతాను. అదే మీ దగ్గరికి వచ్చి అంటే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కదా బల్లి. అవునండి. అవును. మీ దగ్గర ఇంకా నా దగ్గర బాగుంది ఏదైనా కారణం ఉందా, నేను ఇది బాగా చేస్తాను, నా దగ్గర తినడానికి రీజన్ అని ఏదైనా ఉంటుంది? అంటే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చేస్తానండి. నేనంటే ఫేమస్ మాస్టర్లో కల్లా నేను బాగా పునుగు, మిర్చి, సమోసా బాగా వెళ్తాయండి. పరోటా బాగా వెళ్తుంది. పుల్లటోటి అన్నీ బాగా వెళ్తాయండి. మీ దగ్గరికి వచ్చేదానికి కారణం ఏంటి? చాలా ఇంకా రోడ్డు కదా వెళ్తుంటే ఈ రోడ్డు మీద బోర్డులు ఉంటుంటాయి. మీ దగ్గరికి రావడానికి ఏదైనా ప్రత్యేక సార్, నేను ఏదన్నా క్వాలిటీగా వాడతాను. అన్ని క్వాలిటీ ఆయిల్ కానీ పిండ్లు కానీ అన్నీ నేనే రుబ్బుకున్నా సొంతంగా. వేరే మనుషులు పెట్టి చేపించేది ఏం లేదు. నేనే సొంతంగా రుబ్బుకొని నేను చేసుకుని అన్నీ నేను లైవ్ ఇస్తాను. కర్రీ కూడా చపాతీ కర్రీ కూడా ఇక్కడే తయారు చేసి అన్నీ చట్నీ కానీ అన్నీ కానీ పక్కనే తీసి ఇస్తాను. నాకు క్వాలిటీ బాగుంటుంది. వేడిగానే ఇస్తాను. అవునండి, వేడిగానే వేస్తాను అన్నీ. మన దగ్గర ఆగవండి. బాలాజీ గారు ఇప్పుడు మీరు వేసేది చల్లపునుగు అండి. చల్లపునుగు. అవునండి. అంటే దీనికి వాడే మొత్తం ఇంగ్రీడియంట్స్ అంటే ఏమంటారండి? పిండి ఏంటండి? మైదా అండి. అచ్చం మైదా అండి. ఇప్పుడు ఎన్ని కేజీలు మైదా వేస్తారు రోజుకి మీరు? ఒక 4 కిలోస్. అంటే ఇప్పుడు ఈ ప్లేట్కి ఎన్ని వేస్తారు మీరు?
12 వస్తాయండి, 12 వస్తాయి. రేటుకి 12 వస్తాయి. 12 వస్తాయండి. ప్లేట్ కాస్ట్ 40 రూపీస్ అండి. 40 రూపాయలు. అవును. దాంతోపాటు ఏ చట్నీ ఇస్తారు? చట్నీ ఈరోజు బొమ్మ చట్నీ లేదండి. బొమ్మ చట్నీ, కారం మామూలు అల్లం చట్నీ కానీ లేకపోతే టమాటా చట్నీ కానీ, నెక్స్ట్ ఇంకా వైట్ చట్నీ. అంటే ఈ రోజు పల్లి చట్నీ. అవునండి. కారపొడి వేస్తారు. అవునండి. అంటే ఈ రోజు బొమ్మాయి చట్నీ చేయలేదు. బొమ్మాయి చట్నీ లేదండి. అంటే ఒక రోజు ఏంటంటే టమాటా చట్నీ మానేసి బొమ్మాయి చట్నీ చేస్తారు. అవునండి. లేదండి, ఉండగా అది కూడా కంబైన్ ఉంటుందండి. ఒకసారి బొమ్మాయి చట్నీ కూడా ఉంటుంది. అవునండి. అవునండి. మన చపాతీకి బొరోటాకనే కర్రీ ఏమిస్తారు? కర్రీ రోజుకో వెరైటీ చేస్తానండి. ఒక రోజు బటానీ, ఒక రోజు చెన్న మసాలా, ఒక రోజు ఆలు పాలకు, ఇంకో రోజు స్వీట్ గాను, అన్ని వెరైటీ. అవునండి. కస్టమర్ బోర్ కొట్టుకుంటే అవునండి రోజు కర్రీ చేస్తుంటారు. ఆలు ప్రతిరోజు వస్తుంది తప్ప మీరు ఏమేమి ఆలు మిల్మేకర్. చెప్పాలంటే బాలరాజ్ గారు ఇక్కడికి వచ్చి తిరిగిపోయి ఉండొచ్చు, కానీ హైదరాబాద్లో ఉన్న జనమందరూ కూడా బాలరాజ్ గారు చేసుకుంటూ ఆల్రెడీ మొత్తం హైదరాబాద్ సిటీలో చాలా మంది తిన్నారు. ఏ విధంగా అంటే బాలరాజ్ గారు ప్రతి హోటల్లో కూడా నేను చేశాను. ఆయన 30 సంవత్సరాలు బట్టి ఈ మన హైదరాబాద్ సిటీలో రకరకాల హోటల్లో తిరిగి ఉన్నారు. కాబట్టి అంటే ఏదో రూపంగా మన చపాతీ అనో లేకపోతే బజ్జీ అనో దోశనో ఎక్కడో చోట తిని ఉంటాం. ఆ టేస్ట్ మనం గుర్తు రావాలంటే కంపల్సరీ మన బాలరాజ్ గారు ఇక్కడికి వచ్చి తినాలి. ఇక్కడికి వచ్చి తింటేనే టేస్ట్. అవునండి. అయ్యో, అమ్మో, సార్ పుల్లట్లు అంటే ఇప్పుడు ఎలా చేస్తారు అసలు? అది పుల్లట్లు అంటే అది చాలా ఐటమ్లు పడతాయండి దాంట్లో. బాగా అంటే అది మాటల్లో చెప్పడానికి రాదు. మనం వేయడం ఐటెంలో అన్ని ఏం వాడతారు? ఏ పిండి వాడతారు? పిండి దోశ పిండి అంటే ఇడ్లీ పిండి, అదే గుళ్ళు మినపగుళ్ళతోనే. మినపగుళ్ళతోనే 1 డే సరిపోతుంది సార్. 1 డే అందరు కలుపుతారు. అది రాదండి అట్లా అందరూ. చేతికి అలవాటు ఉండాలి. అవునండి. 1 డే అయితే సరిపోయింది. మరి ఎక్కువ మళ్ళీ 2 డేస్ అంటే కూడా బాగా పులపైపోయింది, తినలేరు మళ్ళీ జనం. అదే మీరు పుల్లట్లు పెట్టచ్చు. అవునండి. పాలకొల్లవారి పుల్లట్లో చేశాను, అలా బాగుంది. మాస్టర్గా 30 సంవత్సరాల అనుభవం మీకు. అవునండి. మీరు సొంతంగా ఎప్పటి నుంచి పెట్టారు? నేను బాగా అంటే ఇంతకుముందు బిర్యానీ పాయింట్ పెట్టాను. అయితే అది అమ్మేసి అమ్మాయి మ్యారేజ్ చేశాను ఫస్ట్లో తణుకులో. మధ్యాహ్నం బిర్యానీ పెడుతున్నారా? లేదండి, చూడాలి. ఎందుకంటే కస్టమర్లు వచ్చేదాన్ని బట్టి చెత్త చేద్దామని. మీరు బిర్యానీ కూడా పెట్టారు? అన్నీ ఒకటి ఐటమ్ వస్తుంది, ఒకటి రాదని లేదు. ఆల్ ఐటమ్ మొత్తం అన్నీ వస్తాయి నాకు. ఇంకేమేం చేయగలుగుతారు మీరు? ఇంకా స్వీట్లు, కాజాలు, గులాబ్ జాములు అన్నీ మీరు ఒక్కళ్ళేనా? మరద కాదు, ఇంకే లేదు. నేనే అన్నీ మొత్తం నేనే చేసుకుంటాను. సింగిల్ హ్యాండ్ గణేష్ అంతే. బాగుందంటే మీకు అన్ని రకాలు వచ్చు, కాబట్టి మిమ్మల్ని వాడుకోవడం జరిగింది. అంతే, అదే. అవును. ఇంకా ఏంటంటే మామూలు హైదరాబాద్ వచ్చారు కాబట్టి అవునండి. వీళ్ళకి హైదరాబాద్లో దొరికి కాబట్టి ఇంకేమన్నా కొత్తగా చేయగలుగుతారు. ట్రై చేస్తే నేను కంపల్సరీ చేయగలుగుతాను. ఎలాంటివి ఉంటాయి అది మీరు అప్పుడు ముందు ఫ్లోర్ పెట్టిస్తానంటే మనం ఇలా చెప్తే మన సబ్స్టెన్స్. ఇప్పుడు అయితే అమ్మాయి ఉందండి, జొన్న రొట్టెలు అవే చేస్తుంది మా మిస్సెస్. ఓకే, బాగా జొన్న రొట్టెలు, చపాతీ, పరోటా, అన్నీ, పుల్లట్లు, బిర్యానీ, అవునండి, స్వీట్లు, మొత్తం అన్నీ మీకు 2 రకాలు వచ్చు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా తిప్పేయగలరు. అవునండి. చలండి ఇంకేంటి 4 తినండి. కనిపిస్తే కదా. అవును. అదే మీకు పర్టికులర్గా ఏదన్నా ఐటమ్స్ చూసారనుకోండి ఇలా ఎక్కడ, అవును, అది మీరు వెంటనే తయారు చేసేయగలరు. ఆ విద్య మీ దగ్గర ఉంది. అవును. బాగుంది. ఇప్పుడు చూసారు, మీకు అర్థమైందా? బాలరాజు గారు ఏదన్నా వస్తువు ఎక్కడైనా తిన్నారనుకో దాన్ని ఆయన సొంతంగా మళ్ళీ తయారు చేసేయగలరు. అంత గొప్ప విద్య ఉంది ఆయన దగ్గర.
ఇప్పుడు ఆయన బిర్యానీ, చపాతీ, పుల్లట్లు, దీంతోపాటు స్వీట్లు, కార అన్ని రకాలు చేయగలడు ఆయన. బాలరాజు గారు, మీరు బిర్యానీలో మంచి బిర్యానీ అట్లా ఏం తయారు చేయగలరు? మంచి బిర్యానీ అంటే దమ్ బిర్యానీ చేస్తున్నాం. దమ్ బిర్యానీ చేస్తారు. మనల్ని ఎంతసేపటి నుంచో ఊరిస్తున్న పుల్లట్లు, ఇది బాలరాజు గారు స్పెషల్ ఐటమ్ అనమాట. ఒకసారి చూద్దాం బాలరాజు గారు పుల్లట్లు. అంటే పుల్లట్లు అంటే నేను పేరు విన్నాను తప్ప ఎప్పుడు తినలేదు. మన దోశల్లోనే కొంచెం రైట్గా ఇప్పుడు బాలరాజు గారు ఏంటంటే ఈ పిండిని మినిమం ఒక 10 గంటలు 15 గంటలు చేసి ఉంచుతారంట ఆయన. చేసి ఉంచిన తర్వాత వేసేది, వేసిన తర్వాత వచ్చే రుచి వేరు, అది ఇందులో కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈజీ డైజెస్టబుల్. ఎవరు వచ్చినా సరే మినిమం సన్నగా ఉన్నా లావుగా ఒక 4-5 అయితే తినేయగలుగుతారు ఈజీగా. టేస్ట్ బాగుంది, అదే చెప్తుంటా. టేస్ట్ చట్నీతో బాగుంది. ఇప్పుడు కారప్పొడితో దించొద్దాం. కారప్పొడితో కూడా బాగుంది. కారప్పొడితో అలా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చారంటే బాలరాజు గారు ప్రతిరోజు ఒకే రకం చట్నీ చేయరట, రోజుకో రకం మారుస్తారు. ఎందుకంటే వారానికి 7 వారాలు ఉన్నాయి కాబట్టి 7 రకాల చట్నీలు చేస్తారు ఈయన. కర్రీలు కూడా ఇప్పుడు ఆదివారం వచ్చారనుకోండి, ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఆదివారం ఆయన ఖాళీగా ఉంటాడట కాబట్టి రకానికి ఒక చెప్పున వారానికి వారం రోజులకి 7 రకాల చట్నీలు. ఈ తిని చూసి ఇప్పుడు మీరు చెప్పాలి. ఇది మనం వచ్చింది దీని గురించి పుల్లట్లు అద్భుతంగా ఉన్నాయి. బాగుంది అంటే ఎంత దూరం అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మనకు అనిపించింది ఓకే. అదే ఈ చట్నీతో తింటేనే దీని టేస్ట్. నాగేంద్ర గారు, బాలరాజు గారు పుల్లట్టు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉందంటే మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను యాక్చువల్గా అసలు టేస్ట్ ఎలా ఉంటుందో ఏటో ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను. సో మా వాళ్ళ ముందే ఇప్పుడే ఫస్ట్ టైం తినబోతున్నాను. బాగా నంచుకోవాలి. టేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా తిన్నారా అలాంటి పుల్లట్టు మీరు? మనం ఎక్కువగా పుల్లట్లు అంటే మనం ఊరి సైడే తినడం, కానీ సేమ్ ఆ ఊరి టేస్ట్ ఫీల్ మళ్ళీ మనకి ఇక్కడ వచ్చింది. అంటే ఊర్లో తింటున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే మీ ఇంటి దగ్గర పుట్టు తింటున్నట్టే మన బాలరాజు గారి పుట్టు మీ ఇంటి రుచులు గుర్తు చేసింది. అంటే అమ్మ చేతి వంట బాలరాజు గారు గుర్తు చేశారు అనుకోవచ్చా? తప్పకుండా అలా అనుకోవచ్చు. నిజంగా మనం ఇటువంటి టేస్ట్ని ట్రై చేయకపోతే హైదరాబాద్లో ఉండి మనకి ఇలాంటి ఫుడ్ని ప్రొవైడ్ చేసిన బాలరాజు గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నిజంగా ఇలాంటి ఫుడ్ మనకు అందిస్తున్నారు. మన ఊరి టేస్ట్ మనకి తెలిసి వచ్చేలా చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మిగతా ఎవరైతే ఫుడ్ ప్రియులు ఉన్నారో వాళ్ళకి మీరు ఏమైనా సందేశిస్తారు? తప్పకుండా వచ్చి దీన్ని ఒకసారి దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్పాలని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ ద్వారాగా, అలాగే మా బ్రదర్స్ వాళ్ళు ఇక్కడ బాగుంటుంది, చాలా వరకు ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్పడంతో, సో మాకు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళం కాబట్టి మాకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే వచ్చి ట్రై చేయడం కుదురుతుంది. సో వీకెండ్ మాకు కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నా ఫ్రెండ్స్కి కూడా నేను సజెస్ట్ చేస్తాను ట్రై చేయడం. ప్రైస్ కూడా చాలా తక్కువ, మనకు రీజనబుల్గానే ఉన్నాయి, ఎక్కువ కాదు. చాలా రీజనబుల్గా తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ టేస్ట్ మనకు అందిస్తున్నారు. చట్నీలు ఎలా ఉన్నాయి? టేస్ట్ బాగున్నాయి. ఏమేమి చట్నీ వేశారు? ఒకటి పల్లీ చట్నీ, ఇంకొకటి మిర్చి, టమాటా మిర్చి కలిపి చట్నీ కూడా చాలా బాగుంది. దాంతో కారపొడి ఎలా ఉంది? చాలా బాగుంది టేస్ట్. డెఫినెట్గా ఒకసారి అందరూ ట్రై చేయాలని. ఇంకా మీరు పుల్లట్లతో పాటు ఏమేమి తిన్నారు? ఇంకా మేము దోశ, బజ్జీలు, పునుగులు, సమోసాలు కూడా ట్రై చేసాం. తప్పకుండా అందరూ అన్ని ట్రై చేయాలని కోరుకుంటున్నాం. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం కొంతమంది చేత అంటే మా కొలీగ్స్కి అనుకోవచ్చు, బ్రదర్స్ అనుకోవచ్చు, తమ్ముళ్ళు అనుకోవచ్చు, అందరి చేత మనం ఎవరైతే ఇక్కడ బాలరాజు గారి దగ్గర ఫుడ్ తిన్నారో వీళ్ళందరి చేత మనం మాట్లాడించాం. అందరూ కూడా
వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే తెలియపరిచారు. ప్రతి ఒక్కరు కూడా బాగుందనే, కానీ ఎవరు కూడా బాలరాజు గారి దగ్గర ఆ పదం వాడడానికి ఇష్టం లేదు. అంటే ప్రతి ఐటమ్ కూడా అద్భుతంగా ఉంటాయి. మన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. పునుగులు, మిర్చి బజ్జీ, సమోసా, బుల్లట్లు, చపాతీ, పొరాటా బాలరాజు దగ్గర ఉంటాయి. 5 గంటల కాడి నుంచి 7:30 వరకు కూడా స్నాక్స్ ఉంటాయి. తర్వాత వచ్చి 5:30 నుంచి 7:30 నుంచి చపాతీ, పొరాటా ఉంటాయి ఆయన దగ్గర. పొరాటా కర్రీ ఏంటంటే రోజు కర్రీ ఉంటుంది, చపాతీలకు పొరాటాకు. ఈ అంటే సండే సెలవు ఉంటుంది. మన బాలరాజు గారు అంటే కృప కోనసీమ వారి పుల్లట్లు మనకు తినాలంటే మీకు ఆల్రెడీ చెప్పాము, కళామందిర్ రోడ్ నుంచి మన ఎదురుగుండా వచ్చి శాతవాహన స్కూల్ ఎదురుగుండానే ఉంటుంది ఎగ్జాక్ట్గా. మన ఐటెన్స్ రోడ్డు కూడా అంటారు ఇది. ఇప్పుడు ఇదండి మన బాలరాజు గారిది. అలాగే మన బాలరాజు గారు ఆయన మొత్తం ఎప్పుడు వచ్చారు, ఆయన ప్రస్థానం ఎలా మొదలయ్యింది, ఎక్కడెక్కడ చేశారు, అలాగే బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకున్నారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మూల కారణమైన మన రిటైర్డ్ అనే డిప్యూటీ కమిషనర్ ఆయన. అంటే ఐఏఎస్ క్యాడరు. ఇప్పుడు ఆయన వాకింగ్ చేస్తూ వెళ్ళారు, ఆయనకి మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ అలాంటి ప్రసాద్ గారు మన బాలరాజు గారికి ఏ విధంగా సహాయం చేశారో, అలాగే కొంచెం ఆర్థికంగా స్థోమత ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.